నమస్తే. వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం నేను ములుగు రోడ్ ఆరేపల్లి దగ్గర ఉన్నటువంటి ఇస్కాన్ ఆలయంలో ఉన్నాను. ఇక్కడ ప్రతి ఏటా కూడా మనకి పూరి జగన్నాథ్‌లో జరిగేటువంటి రథయాత్ర ఎలా చేస్తారో అంత వైభవంగా ఇక్కడైతే గర్భగుడిలో ఉన్న స్వామివారిని నేరుగా ప్రజల వద్దకు తీసుకొచ్చేలాగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. గత కొన్నేళ్లుగా ఈ రథయాత్రను అయితే చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అంగరంగ వైభవంగా అయితే నిర్వహించనున్నారు. ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఆలయం యొక్క ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఎప్పుడు స్వామివారి సేవలో తరించేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హరే కృష్ణ అని ముఖ్యంగా ప్రతి ఏటా కూడా పూరి జగన్నాథ్ రథయాత్రలో పాల్గొనాలని చాలామంది అనుకుంటారు, కానీ వెళ్ళలేకపోతారు. కానీ వరంగల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఆ అనుభూతిని ఇస్తూ అందరూ కూడా స్వామివారి సేవలో నిమగ్నం ఎలా చేస్తారు, అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ శోభాయాత్ర ఏదైతే ఉంటుందో రథయాత్ర, దీనికి సంబంధించి అసలు తాత్పర్యం ఏంటి, ఏం చెప్తారు ప్రజలకి, ఈసారి ఎలా చేయబోతున్నారు? రథయాత్ర యాక్చువల్గా రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడో భగవంతుడు కృష్ణుడు ఉన్నప్పుడు ఇక్కడ 5,000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఒకసారి గ్రహణం వచ్చినప్పుడు నదిలో అక్కడికి నది దగ్గరికి వెళ్తారన్నమాట స్నానం చేయడానికి. అదే టైంలో బృందావనంలో ఉండే గోపికలు కూడా అక్కడికి రావడం జరిగింది. సో ఆ టైంలో వాళ్ళు గోపికలతో కృష్ణుడు బృందావనంలో 7 ఏళ్ల వరకు ఉన్నారు, 10 ఏళ్ళ వరకు ఉన్నారు. ఆ తర్వాత ఆయన ద్వారకా వెళ్ళిపోతారు, మళ్ళీ రారు వెనక్కి. సో బట్ వాళ్ళందరూ కూడా ఈయనకు చాలా గొప్ప భక్తులు, బృందావన వాసులంతా. సో వాళ్ళు ఎప్పుడైతే కృష్ణాన్ని చూశారో మళ్ళీ వాళ్ళ బృందావనానికి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తారు. సో ఆయన రథం ఎక్కించుకొని వీళ్ళే లాక్కుంటే తీసుకెళ్ళిపోతారు. అది మెయిన్ విశిష్టత. సో అంటే భగవంతుడికి భక్తులకి మధ్య జరిగే ప్రేమపూర్వకమైన వినిమయం అనమాట. అదే అవకాశం ఇప్పుడు భగవంతుడు మనకి రథయాత్ర రూపంలో కల్పిస్తూ ఉన్నారు. ప్రభుపాదుల వారి కృప ఇది. ఆయన 1967లో అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన స్టార్ట్ చేశారు రథయాత్ర. ఇంతకుముందు ప్రభుపాదుల వారు లేనప్పుడు ఇంత విరివిగా జరిగాయి కాదు రథయాత్రలు అన్ని చోట్ల. ప్రభుపాద వారు ఇస్కాన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ రథయాత్రని ప్రపంచవ్యాప్తంగా జరిగేటట్టు చేయడం, అందరికీ అవకాశం వచ్చే విధంగా చేశారు. పెద్ద ఎత్తున యువత కూడా స్వామివారి నామస్మరణలో హరే కృష్ణ హరే రామ అనుకుంటూ ప్రతి ఒక్క జీవితకాలంలో వాళ్ళు తలిగేటువంటి దెబ్బల వల్ల కానివ్వండి, వాళ్ళ జీవితంలో నేర్చుకోవాలని ఆధ్యాత్మిక చింతనలోకి రావడం ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా వస్తున్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటారు? మీరే చెప్పారు కదా, వాళ్ళకి తెలిగే దెబ్బలు అని చెప్పి. మనకి దెబ్బలు తగలని మన దేవుడిని స్మరించుకోం కాబట్టి అవి కూడా ఒక రకంగా మనకు మంచిదే కదా, ఎందుకంటే అలా తగలడం వల్లే మన దేవుడి సైడ్ చూస్తాం. సో అట్లా భగవంతుడు ఆ విధంగా కూడా మనకు కృపణ ఇస్తూ ఉన్నారనమాట. ఈ రథయాత్ర ఏ టైంకి స్టార్ట్ అవబోతుంది, ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు, ఒకవేళ వాలంటీర్లు రావాలనుకుంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఈ రథయాత్ర 1 o'clockకి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర 1 షాపింగ్ మాల్ పక్కన ఉన్న ఏరియాలో స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి 6 గంటల వరకు, 6 గంటలకి సాయంత్రం 6 గంటలకల్లా ఎండ్ అవుతుంది. అండ్ అక్కడి నుంచి అలా హనుమకొండ చౌరాస్తా, ములుగు రోడ్డు, ఏఎంసీ ఇవన్నీ తిరుగుతూ పోచమ్మ మైదానం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి 6 గంటలకల్లా ఎండ్ అవుతుంది ఇది. అండ్ ఆ తర్వాత అందులో కూడా వెంకటేశ్వర గార్డెన్స్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ అక్కడ కూడా ఒక శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, జగన్నాథ నాటకం, భగవంతుడికి ఆరతి, ఆయనకి కొత్త డ్రెస్సు ఇవన్నీ ఇవ్వడం, అందరికీ ప్రసాద వితరణ ఇవన్నీ ఉంటాయి. అక్కడ ఒక 3 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ దీనికి ఎవరైనా అందరికీ అవకాశం ఉంటుంది. ఎవరైనా భగవంతుడికి అందరూ పిల్లలే కదా, అందరికీ అవకాశం ఉంది సేవ చేయడానికి. ఎవరికైనా చేయాలని అనిపిస్తే మన మందిర కార్యవర్గాన్ని ఇక్కడ వీటిల్లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ అవి ఉన్నాయి కదా, వాటిలో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు అవకాశం ఇస్తారు మొత్తం. థ్యాంక్ యూ. చూశారు కదా, 20వ తారీఖు జరగబోయే రథయాత్రను అయితే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున ముఖ్యంగా యువత ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఈ రథయాత్రను అయితే విజయవంతం చేస్తుంటారు. ఈసారి కూడా ఇంకా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారిని గర్భగుడి దాకా వచ్చి ఆలయంలోకి వచ్చి దర్శనం చేసుకోకుండానే మన దగ్గరకే స్వామివారు నేరుగా వచ్చేటువంటి ఒకే ఒక్క అదృష్టం ఒక రథయాత్ర వల్లే జరుగుతుంది. అందరూ కూడా స్వామివారి ఈ మహిమలో కానివ్వండి, ఆయన లీలల్లో అయితే ఆ రోజు నిమగ్నం అయిపోతుంటారు. చాలామంది ఈ మధ్య
కాలంలో కూడా స్వామివారిని హరే రామ హరే కృష్ణ అనుకుంటూ అందరూ కూడా అలా అందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. అది యువత అయినా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా తమ జీవిత అర్థం తెలుసుకోవడానికి ఆరికెళ్ళడం జరుగుతుంది. ఈసారి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే అడ్వర్టైజ్మెంట్లో వచ్చే స్క్రీన్ నెంబర్ కానివ్వండి, లేదా ఇక్కడ ములుగు రోడ్ ఆరేపల్లి దగ్గర ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో ఉన్న కార్యవర్గాన్ని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఈ కార్యక్రమం అయితే ప్రారంభంగానుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకుంటూ మన ఛానల్ తరపున కూడా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.